కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 లీటర్ల వరకు పేదవారికి ఉచితంగా అందించిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు, 12 గంటల లోపల ట్యాంకర్ పంపిస్తా, ఫోన్ చేస్తే 2,000 రూపాయలు కట్టుకోండి, 12 గంటల రూపాయల ట్యాంకర్ పంపిస్తా అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఇంతకంటే సిగ్గులేనితనం ఇంకోటి ఉంటుందా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొత్త పరిశ్రమలు రావడం కాదు, ఉన్న పరిశ్రమలే పోతా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మొన్ననే కేన్స్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ కష్టపడి మనం మైసూరు నుంచి పట్టుకొస్తే ఎన్నికలకు ముందు ఇవాళ 3,500 కోట్ల పెట్టుబడి గుజరాత్కి వెళ్లిపోయింది. మరొక కంపెనీ కార్నింగ్ అనే అంతర్జాతీయ కంపెనీ, దాన్ని కూడా కష్టపడి పట్టుకొచ్చినాం. ఈ రేవంత్ రెడ్డి గారు లంచం అడిగిండో ఏం కావాలన్నాడో వాళ్ళు కూడా తట్టాబుట్టా సదురుకొని తమిళనాడుకి వెళ్లిపోయినారు. కొత్త ఉపాధి అవకాశాలు పుట్టించడం కాదు, ఉన్నయి కాపాడుకోలేని అసమర్థుడు ఈ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, తిరిగి మళ్లీ కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించాలి అంటే మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక 10-12 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి అప్పజెప్పండి. సంవత్సరం తిరిగే లోపల కేసీఆర్ గారు మళ్లీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. ఇంకొక మాట కూడా నేను మిత్రులను అడుగుతా ఉన్నా, మల్కాజ్గిరిలో మన పోటీ కాంగ్రెస్ తో లేనే లేదు. ఇక్కడ కాంగ్రెస్ ఒక డమ్మీ అభ్యర్థి, ఈ ప్రాంతానికి పరిచయం లేని ఒక అభ్యర్థిని తీసుకొచ్చి బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన పోటీ బీజేపీతో. మరి బీజేపీ వాళ్ళు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, 2014లో బడే భాయ్ నరేంద్ర మోడీ ఏమన్నాడు అన్నాడు, భాइयों बहनों मित्रों आप सभी लोग जन धन खाता खोलो मैं धन धन 15 लाख डाल देता हूं अन्नड़ा पड्डाया 15 लाख. बड़े भाई बड़ा మోసం, छोटा भाई छोटा మోసం. బడే భాయ్ 15 లాక్ అన్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా దేశంలోని యువకులకు అన్నాడు. రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు. ఇల్లు లేని ప్రతి ఒక్కడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇంటింటికి నల్లా పెడతా అన్నాడు. భారతదేశంలో బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు. $5 ట్రిలియన్ ఎకానమీ చేస్తా అన్నాడు. ఇంకా చాలా చాలా కథలు చెప్పిండు. ఇలా ఏమైందయ్యా మోడీ గారు, నల్లధనం అంటే తెల్ల ముఖం వేస్తున్నాడు. ఏమన్నా మాట్లాడితే ఆయనకు తెలిసింది ఒకటే, హిందువులు ముస్లింలు మతం పేరు మీద చిచ్చు పెట్టడం, 4 ఓట్లు దండుకోవడం, అవతల పడడం తప్ప ఏమీ తెలియదు. నేను అడుగుతా ఉన్నా, మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉండే మా అన్నదమ్ములను, మా అక్క చెల్లెలను, మెట్రో కడుతున్నాం కొన్ని సహాయం చేయండి, కొన్ని డబ్బులు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే రూపాయి ఇయ్యలేదు మోడీ ప్రభుత్వం. మూసీకి వరదలు వస్తే హైదరాబాద్ లో రూపాయి సహాయం కూడా చేయలేదు మోడీ ప్రభుత్వం. మనకు అక్కడకు రాని చుట్టం బీజేపీ. అటు ఆంధ్రప్రదేశ్ గాని ఇటు తెలంగాణకు గాని నయా పైసా పని చేయలేదు ఈ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో. అట్లాంటి బీజేపీకి ఓటేసి అనవసరంగా నష్టపోదామా ఆలోచించండి. మతం పేరు మీద రాజకీయం తప్ప ఒక్కటంటే ఒక్క పని కూడా చేసినోడు కాదు నరేంద్ర మోడీ. మనం కట్టలేదా దేవుని గుడి? యాదాద్రిలో అద్భుతంగా కేసీఆర్ గారు లక్ష్మీ నరసింహస్వామి గుడి కట్టలేదా? అఖండమైన గుడి కట్టినారు. కానీ ఆ గుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? దేవుళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయొచ్చా? ఇంత అన్యాయమా? ఆలోచించండి. ఒకవైపేమో బడాబాయ్ మోడీ గారు, రెండో వైపేమో ఛోటాబాయ్ రేవంత్ రెడ్డి గారు. ఈ ఇద్దరికి ఒకటే ఓటుతో గుణపాఠం చెప్పే అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. చూస్తున్నారు వాళ్ళ వెకిలి మాటలు. మీరు ఏమేం మాటలు మాట్లాడుతున్నారో రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తా ఉన్నారు. ఆయన అంటాడు, నేను లంకె బిందెలు ఉంటాయనుకుని వచ్చినా లంకె బిందెలు లేవు, ఇక్కడ అన్ని ఖాళీ కుండలే ఉన్నాయని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. నాకు తెలియక అడుగుతా, మీరు చెప్పాలా మూసాపేటోళ్ళు? అసలు గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద తుండు కప్పుకొని అర్ధరాత్రి లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? దొంగలు తిరుగుతారు. మరి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం చేసేదో తెలియదు కానీ ఎవడన్నా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతాడా? లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా ఖాళీ కుండలా అంటే నీకు తెలియదా? ముఖ్యమంత్రి అయ్యే ముందు అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే ముందు 4,000, 2,000, 3,000 అని వేలం పాటలో వాడినట్టు మాట్లాడే ముందు ఆనాడు సోయి లేదా, బుద్ధి లేదా? ఆనాడు ఇంగిత జ్ఞానం లేదా? ఇష్టం వచ్చినట్టు హామీలు. గద్దెకెక్కిన తర్వాత ఇవాళ బీద అరుపులు. ఇంకొక మాట కూడా ఆలోచించండి. 4.5 నెలలలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఏందయ్యా అంటే చిల్లర మాటలు, ఉద్దర పనులు. ఉద్దర పనులు అంటే తెలుసు కదా, రాసుకో నా ఖాతాలో. ఫ్రీ బస్ అంటాడు,
ఆర్టీసీకి అంటాడు రాసుకోపో నా ఖాతాలో, డబ్బులు ఇచ్చేది లేదు కదా, అందుకే రాసుకో నా ఖాతాలో. కానీ రూపాయి ఇచ్చే ఒక్క పథకం, రూపాయి ఇచ్చి పేదవాడిని ఆదుకునే ఒక్క పథకమన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందా ఆలోచించండి. ఇంకా దారుణమైన మాటలు, మీ పేగులు కోస్తా, మెడలో వేసుకుంటా, మానవ బాంబునవుతా, ఇట్లాంటి పనికిమాలిన మాటలు తప్ప ఒక్కటన్నా పనికొచ్చే మాట, పెట్టుబడి తెచ్చే మాట, హైదరాబాద్ ను బాగు చేసే మాట, లేదా హైదరాబాద్ చుట్టూ లక్షల మంది నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ మా కార్మికులు, మా మూసాపేటలో అయితే ఎక్కడెక్కడో శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ బతికే మా అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళ కోసం ఎన్నడన్నా ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడిండా ఈ 4.5 నెలల్లో? 10 ఏళ్లుగా కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ లో, అమ్మ లాంటి హైదరాబాద్ లో, దేశంలోని ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బతికే అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం అందరినీ అద్భుతంగా చూసుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. పేదవాళ్లైన ముస్లింలుంటే రంజాన్ తోఫా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఇచ్చిండా రంజాన్ తోఫా? ఇచ్చిండా ఇయ్యలేదా? రంజాన్ తోఫా మిలా క్యా ఆప్కో? క్రిస్మస్ కానుక వచ్చిందా? రేపు బతుకమ్మ చీర కూడా రాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే చేసిండో మంచి పనులు అవన్నీ తుడిచిపెట్టేస్తా, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటున్నాడు. కేసీఆర్ గారు హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే దీన్ని నేను నాశనం చేస్తా అని కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, కేసీఆర్ గారి ప్రభుత్వం పోయింది అనే బాధలో ఉండే హైదరాబాద్ ప్రజలకి మీ అందరికీ మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే 1 కాదు 2 కాదు, హైదరాబాద్ లో 16 అసెంబ్లీ స్థానాలు ఈ గులాబీ జెండాకు అప్పచెప్పినందుకు హైదరాబాద్ ప్రజలకి నా తల వంచి పాదాభివందనం చేసుకుంటా ఉన్నా.